భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు స్కూటర్ ర్యాలీ ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా స్కూటర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు సిపిఐ సీనియర్ నాయకులు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె జగన్నాథం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మాత్రమేనని తెలియజేశారు. పుట్టిన నాటి నుండి నేటి వరకు ఈ దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల వారి ఆశయాలను, లక్ష్యాలను భుజానికి ఎత్తుకొని పోరాటం చేస్తున్న దాంట్లో భాగంగా సిపిఐ నాయకులపైన ఎన్ని కేసులు వచ్చినా వెరువక పేదల సమస్యల పరిష్కారం కోసమే నేటికి పనిచేస్తున్నది అని తెలిపారు. 1925 మార్చి 26న పుట్టిన పార్టీ ఆనాడు దేశంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న స్వాతంత్ర ఉద్యమం సమయంలో పురుడు పోసుకుంది. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించిన పార్టీ సిపిఐ. ఈ సందర్భంలోనే సిపిఐ నాయకులపైన అనేక కుట్రలు, కేసులు పెట్టినప్పటికీ ఏమాత్రం భయపడక బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అనేక మందిని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటట్లుగా చేసినది సిపిఐ. నేడు ఈ దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ వారి గురువు గారైన గోల్వర్కర్ హెగ్డేవర్ బ్రిటిష్ వాళ్లకు క్షమాపణ చెప్పి వాళ్ల నుండి పెన్షన్ తీసుకున్న సంస్కృతి బీజేపీ వారిదన్నారు. దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ గురువులదని వ్యాఖ్యానించారు. ఏ రోజు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని బీజేపీ నేతలు నేడు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని, దేశ ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మ్యాజిక్ చేసి ఎన్ని రోజులు పాలన కొనసాగించలేరని తెలిపారు. ప్రజలు తెలుసుకున్న రోజున తిరగబడి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎక్కడ ఉన్నారు కమ్యూనిస్టులు అన్నవాళ్లు నోరు మూయించే దానికోసం ఈ నెల 18వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరంలో 5 లక్షల జనాభాతో పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఎర్ర సైన్యం కదం తొక్కబోతున్నది. ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభ వేడుకలు 18వ తారీఖున జరగనున్నాయి. ఆ సభలకు ప్రజలందరూ కదిలి రావాలి, తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సభలకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి ప్రజలు పాల్గొంటున్నారు. 49 విదేశీయుల ప్రతినిధులు పాల్గొని సందేశం ఇవ్వనున్నారు. కావున ఈ సభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని సిపిఐ కార్యాలయం నుండి సి క్యాంప్ కలెక్టరేట్ మీదుగా రాజ్విహార్ సెంటర్, కిడ్స్ వరల్డ్, పాత బస్టాండ్ చేరుకొని అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ చేరుకొని అక్కడ ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి మహేష్, చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, ఓర్వకల్ మండల కార్యదర్శి రమేష్, నగర కార్యవర్గ సభ్యులు నాగరాజ్, వెంకటేష్, సుభద్రకుమార్, ఈశ్వర్, నల్లన్న, అశోక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్, రాముడు, రామాంజీ, ప్రసాద్, కుమార్, చంటి, అశోక్, రామాంజీ గౌడ్, శ్రీకాంత్ మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.